ఇంద్రియంబులకెల్లా మనసుయే మిన్న. మన ఇంద్రియాలన్నీ 10 ఇంద్రియాలలో మనసే మిన్న. ఇంద్రియంబులు 5, కర్మేంద్రియంబులు, జ్ఞానేంద్రియంబులు 5. అంతరేంద్రియం అయిన మనసుతో కూడి ఏకాదశేంద్రియంబులు 11 ఇంద్రియాలు. ఇంద్రియంబులు లేని శరీరంబు 0. ఇంద్రియం లేకుండా శరీరం ఉంటే ఇంకా పనికిరాదు ఆ శరీరం. శరీరమునకు సాత్విక ఆహారము మిన్న. మీరు సాత్విక ఆహారం, శరీరానికి సాత్విక ఆహారం తీసుకుంటే సాత్వికమైన బుద్ధులు ఏర్పడతాయి. కర్మేంద్రియములకు కర్మ ప్రధానం, జ్ఞానేంద్రియములకు జ్ఞానం ప్రధానంబు. కర్మ జ్ఞానంబులకు మనస్సుయే రాజు. ఈ యొక్క 10 ఇంద్రియాలకి రాజు ఎవర్రా అంటే మనసు. రాజు చెప్పినవల్ల ప్రజలు పాటించగలరు. రాజు ఏం చెప్తే మరి ప్రజలు పాటించాలి కదా. రాజు ఎట్లుండును, ప్రజలు అట్లే ఉండు. నువ్వు రాజు ఎటువంటి వాడు అయితే ప్రజలు కూడా అట్లాగే తయారవుతారు. ప్రజలలో పొగడింప రాజులు ఎట్లు ఉండు. దేహమే ప్రజలన్న పొగడ్తలకు పాకులాడుతుండు. దేహమే ఇదే నాకు శాశ్వతం అనుకున్నా కూడా ఏమవుతాడు, పాకులాడుతూ ఉంటాడు. దేనికి? తన కీర్తికి, తన ధనానికి. ఆ విధంగా నేనే ప్రజలన్న అహంభావనతో ఉండు. దశేంద్రియములు అదే చింతనలో ఉండు. కర్మేంద్రియంబుల్లో ప్రధానంబు వాగ్గింద్రియంబు. అంటే నోరు. నీకు కర్మేంద్రియాల్లో నోరు ప్రధానం. భగవన్నామం తప్ప అన్య భావన లేకున్నట్లు మనసు ఆదేశం ఇచ్చు వాడింద్రియములకు. నీకు మనసు వెనక వానుండి ఆడిచ్చేదే మనసు. మనసు నోటితో నువ్వు మంచి పలుకు, భగవంతుడిని తలుచుకో అనుకుంటే భగవంతుడినే తలుచుకుంటాడు. ద్వితీయంబైన ప్రాణేంద్రియంబునకు పనులు ప్రధానంబుగాన ఏ పని చేసినను దైవ భావనచే మనసు ఆదేశం ఇచ్చు. మంచి మనసు అయితే ఏం చేస్తుందంటే ఈ యొక్క ద్వితీయంబైన ప్రాణేంద్రియమునకు ఇది కదా ఏం చెబుతుంది, ఏ పని చేసినా దైవ భావంతో చెయ్యని చెబుతుంది. తృతీయంబైన పాదేంద్రియమునకు గమనమే ప్రధానంబుగాన నీ కాళ్ళు చేసేదండి నడిచే పనే కదా చేసేది. గమనం ఎంత అయినను దైవ చింతన చేసి మనస్సుతో ఆదేశమిచ్చు. మనకేం చేస్తుందంటే నువ్వు నడుస్తూ ఉన్నా సరే నువ్వు భగవంతుని మర్చిపోకు, ఆ చింతనతోనే ఉండు అంటుంది. చతుర్థంబైన గుహేంద్రియంబునకు ఆనందించుటే ప్రధానంబుగాన బ్రహ్మానందములో మునిగొనమడతాయి. నీకు ఎప్పుడు ఆనందం కావాలి కదా. నీకు ఆ ఆనందం ఏ ఆనందంలో ఉండాలి? విషానందంలో ఉండకో, బ్రహ్మానందంలో ఉండని మనసు ఆజ్ఞిస్తూ ఉంటాయి. పంచమంబైన పాయువేంద్రియంబునకు విసర్జించుటే దీనికి ప్రధానం. అసహించుకొనక ఆ పని చక్కబెట్టమని మనసు ఆదేశించు. అసహించుకోకూడదు. ఏ పని చేసినా కూడా దీన్ని నువ్వు అసహించుకోకుండా చేయమని చెప్తుంది. జ్ఞానేంద్రియంబుల్లో ప్రధానంబు చక్షురింద్రియంబు. చక్షురింద్రియంబునకు ఈ సంప్రదాయంబుగాన ఏ రూపమైనను దైవ రూప భావనతో మనస్సు ఆదేశమిచ్చు. నీకు కళ్ళు ప్రధానం. దేంట్లో? చక్షురింద్రియం, జ్ఞానేంద్రియాల్లో కళ్ళు ప్రాధాన్యత. ఈ కళ్ళు ఏం చేస్తే అన్ని చూస్తూ ఉంటాయి. అన్ని చూసినప్పుడు మంచిది చెడు అని విచక్షణ జ్ఞానం కోల్పోయి అన్నిట్లోనూ భగవంతుడే అనుకుంటాయి. అన్ని ఏది చూసినా భగవంతుడే అని చూసుకునే విధానం నేర్పేది మనసు. ద్వితీయంబైన శ్రోత్రేంద్రియమునకు శబ్దం ప్రధానముగాన ఏ శబ్దమన్నా ప్రణవ భావనతో ఉండును అని చెప్తుంది మనసు. ఏంటిది? శ్రోత్రేంద్రియము. చెవులు ఏం చేస్తే ద్వితీయం. మొట్టమొదటి ఒకటి చక్షు, కళ్ళు, 2 చెవులు. ఈ చెవులు ఏం చేస్తాయంటే రకరకాల శబ్దాలు ఉంటూ ఉంటాయి. ఏ శబ్దమన్నా ప్రణవనాదంగా తలుచుకునే విధానం ఆ మనసు ఏర్పాటు చేస్తుంది. తృతీయంబైన స్వరింద్రియంబునకు స్పర్శయే ముఖ్యముగాన
ఏ స్పర్శ అయినా భగవద్గా భావించి మనకి స్పర్శ ఏంటి? శరీరం. ఈ శరీరం మూడోది ఏంటి? దీనికి స్పర్శ. ఇది ఏ స్పర్శ? చలిగా ఉండా, అదే శీతోష్ణ సుఖాలు, ఏ దుఃఖమైనా సమానంగా చూడాలి అనేది వాడు భగవంతుని చేరగలిగేది. ఎలా చేస్తే శరీరం ఎలా అలవాడైపోద్ది? అది చలి అవని వేడవని అంతా భగవంతుని యొక్క అది చలిగా భావిస్తుంది తప్పితే అది చలిగా ముగిపోదు. చతుర్దండైన జీవేంద్రియంబునకు నాలుగుకి నాలుగోది రసమే ప్రధానము. అది రుచులు, ఎన్ని రుచులు చూస్తూ ఉంటుంది. ఏ రుచి చూసినా ఉదర రుచి అని చదవస్తుంది. అంటే రుచిని చూడుకోకుండా ఏదో తినేస్తా ఉంటుంది. అప్పుడు ఉంటాడు ఆ రుచిని ఇది ఎట్లా నేను తిన్ను అది తిన్ను అనుకోకుండా ఏదో ఒకటి ఆహారంగా ఉంది కనుక దొరికింది కనుక అది భగవంతుడు ప్రసాదంగా విధిస్తూ ఉంటాడు. నాలుగుతో రుచి చూడుకోకుండా. అది చతుర్థం. పంచమందైన గ్రామేంద్రియంబునకు గంధం ప్రధానము. విశ్వాసుల్లో ప్రణవం జోడించి మనసు ఆదేశించు. ఏంటి? ముక్కుకి ఏమిటి? గంధం ప్రధానముగాన విశ్వాసుల్లో ప్రణవాన్ని జోడించి నువ్వు ముక్తుడుకా. విషయ సంకల్పంగా విడిచి చిత్తమున సర్వేశ్వర చింతనచే అహం కర్తృత్వమును ఎరిగి నిశ్చయ బుద్ధితో ఆదేశం ఇచ్చిన మనస్సు యథార్థకి తదాస్తు అన్నట్లు, యథాప్రజ తదాస్తు అన్నట్లు ఇంద్రియంబులకల్లా రాజై వైకుంఠ సింహాసనంబున అధిరోహించు. మారు మనస్సు అంటే మనస్సు ఇప్పి చూడాలి. మనస్సు అదే మనస్సు వాళ్ళు మనస ఇప్పి చూడాలి. ఎల్లవేళ సత్యములో ఆనందమును ఆనందించు. మనస్సు భలే మంచి మనస్సు. అయితే ఇక్కడ ఏంటంటే మారు మనస్సు కలిగి ఉండమంటాడు. మారు మనసు అంటే ఏంటి? మనం ఎప్పుడు ప్రకృతిలో విషయానందంలో మునిగి ఉంటాం. విషయానందంలో మునిగి ఉండకుండా మారు మనసు అంటే భగవంతుడి వైపు మనసు తిప్పుకుని బ్రతకాలి అని తెలియపడుతున్నాడు. ఇంద్రియములకు మనసు పరసుఖం ఎరుగదు. మనకు ఇంద్రియాలకు కానీ మనం వశమైపోయి ఇంద్రియాల యొక్క దీన్ని ఉంటే ఇతరుల యొక్క సుఖం చూడం, మన సుఖం మనం చూసుకుంటున్నాయి. ప్రజలకు తల ఆడించు రాజు పదవికి పనిచేయడు. అంటే ప్రజలకి అది తప్పు ఒప్పు గ్రహించి ఆ విధమైన శిక్ష చేయాలి తప్పితే ఎవరు చెప్పిన తల ఒప్పించే రాజు వాడు పనికిరాడు పదవికి. ఇంద్రియాలను కర్మల మార్గమును నడిపిన మనస్సు ఏది అవుతాడు? ఇంద్రియాలను కానీ మనం కర్మ మార్గంలో కానీ నడిపితే మనసు అంటే ప్రతిదీ కూడా యజ్ఞరూపంగా చేయగలిగితే వాడు ముక్తుడవుతాడు, యోగి అవుతాడు. యోగి అంటే అందరికంటే అన్నిటికంటే కూడా యోగి ప్రాధాన్యుడు, యోగి గొప్పవాడు. సత్వ పాలన చేయు రాజు ధన్యుడవుతాడు. ఇప్పుడు సత్య జీవనంగా జరిగే విధంగా నడిపేవాడు ఆ రాజు ధన్యుడవుతాడు. తను తాను ఎదిగిన మనసు మోక్షం పొందుతుంది. మనసు తను తాను తెలుసుకుని తన తప్పు తను గ్రహించగలిగే మనసు అది మోక్షానికి వెళ్తుంది. అది ఓం నమో నారాయణ.